హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే కనుక మనం ఒక 10 మినిట్స్ వీడియో అయితే చేస్తున్నామండి. సో ప్రతిసారి కూడా ఒక మెసేజ్ ఉన్న వీడియోస్ని అయితే మీ అందరి దగ్గరికి నేను చెప్తూ వస్తున్నాను. ఒక స్టోరీ అయితే చెప్తూ వస్తున్నాను కదా. సో ఈ రోజు స్టోరీలో వచ్చేసి ఒక తల్లి కొడుకు మధ్య ఏం జరిగింది అన్న విషయం గురించి అయితే చెప్తున్నాను. సో ఇది మన సమాజంలో చాలా చోట్ల జరుగుతున్న విషయమే. కాదంటే నేను దీన్ని ఒక స్టోరీగా అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సో ఈ స్టోరీలో ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే కనుక స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇబ్బంది లేదు, చూడగలను, ఇదేమీ ఎక్కడ జరగంది కాదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే కనుక చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అండ్ సో ఒక ఊరిలో ఒక చిన్న బాబు అయితే ఉన్నాడు. సో బాబుకి తల్లి ఉంది కానీ తండ్రి లేడు. సో తండ్రి లేకపోవడం వల్ల ఆ బాబు అయితే మాత్రం చాలా గారాబంగా చూసుకునేది తల్లి అయితే. తండ్రి లేడు కదా, ఏం కావాలన్నా ఏం అడిగినా నేనే కదా ఇవ్వాలి అని చెప్పి ప్రతిదానికి కూడా ఆమె కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ప్రతిదీ కూడా కాళ్ళ దగ్గరికి చేర్చేది బాబుకి. సో ఆ పిల్లాడికి ఇది ఏమీ తెలిసేది కాదు. తన మంకుతనంగా పంతంగా ప్రతిదీ కూడా నాకు కావాలి అంటే అది కావాలి, ఆ టైంకి అయిపోవాలని చాలా పంతంగా కూర్చునేవాడు. సో ఒక రోజైతే తల్లిని అయితే కనుక పని నుంచి రాగానే తల్లిని గట్టిగా పట్టేసుకొని పొట్టలకి చుట్టూ చేతులు వేసేసి గట్టిగా పట్టేసుకొని, అమ్మ నాకు షూస్ కావాలి, మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో షూస్ వేసుకొస్తున్నారు, సో నాకు కూడా షూస్ కావాలని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతాడు. సో అమ్మ కూడా కాదు అన్నదు. కాదంటే కొంచెం ఆగు, ఒక 2 రోజులు నేను షూస్ కొనిస్తాను అని చెప్పేసి ఆమె చాలా గట్టిగా అయితే చెప్తుంది. చెప్తే కొడుకైతే ఏమంటాడంటే లేదు నాకు ఇప్పుడే కావాలి అనేసి చాలా గట్టిగా పట్టు పెడతాడు. కానీ తల్లి ఏం చేయలేక, సరే ఒక్కరోజు రేపు ఈ సమయానికల్లా నీ కాళ్ళకి షూస్ ఉంటాయి సరేనా అని చెప్పేసి కొడుకుని ఆపుతుంది. సరే అని చెప్పేసి పిల్లాడు కూడా ఒప్పుకుంటాడు. సరే అని చెప్పేసి అన్నం పెట్టేసి చక్కగా నిద్రపుచ్చేస్తుంది కొడుకుని. సో తెల్లారుజామునే లెగుస్తుంది. పిల్లాడికి కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసి బాబుని లేపి, నేను పనికి వెళ్తున్నాను, తొందరగా నీకు షూస్ తేవాలి కదా, సో నేను వెళ్తున్నాను కదా, నువ్వు పడుకొని లేచాక బ్రష్ చేసుకొని అన్ని టిఫిన్ అన్నీ తిని నువ్వు స్కూల్కి వెళ్ళిపో రెడీ అయ్యి అని చెప్పేసి పిల్లాడికి చెప్పేసి తను పనికి వెళ్తుంది. సో పనికి వెళ్ళిన తర్వాత 4-5 చోట్ల పని కోసం చాలా వెతుకుతుంది. వెతికి అలాగే అన్ని చోట్ల ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసి రూపాయి రూపాయి అన్నీ కూడా ఒక తన చెంగులో కట్టుకొని పక్కన పెట్టుకుంటుంది. పెట్టుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి ప్రతి చోట 4-5 షాపులు తిరుగుతూ ఉంటుంది. పాపం తన దగ్గర ఉన్న డబ్బులకి తగ్గ షూస్ కొనాలి కదా, అందుకని 4-5 షాపులు తిరిగి తిరిగి కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయేలాగా అయిపోయి తన కాళ్ళకి చెప్పులు ఉండవు. ఆ ఎండలో అట్లానే తిరుగుతూ చెప్పులు కొని ఆ షూస్ కొనేసి బాబుకి తీసుకొని ఇంటికి వచ్చి బాబుకైతే సాయంత్రం రాగానే వాడికి ఇవ్వాలి. వాడు ఎంతో సంతోషపడిపోతాడని ఆ కొడుకు సంతోషాన్ని తలుచుకొని ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ తన కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయినాయి అని కానీ, తను నడిచి అలసిపోయానని కానీ ఏది కూడా ఆ తల్లికి అనిపించదు. ఆ కొడుకు సంతోషం ముందు అన్నీ కూడా దిగదొరిపే అనుకుంటుంది ఆ తల్లి. ఏ తల్లి సో ఆ పిల్లాడికి షూస్ తీసుకొచ్చిన తల్లి మురిసిపోతూ ఉంటుంది. తలుచుకొని కొడుకు ఎంత ఆనందపడతాడా అని, చాలా ఆనందపడతాడు అని చెప్పేసి మురిసిపోతుంది. ఇలాగ కొడుకు వస్తాడు. కొడుకు రాగానే అమ్మ నా షూస్ వేయి అంటాడు. సో తల్లి గబగబా తీసి కాళ్ళకేసి చూసి ఆనందపడిపోతుంది. పిల్లాడు ఎంతో ఆనందంగా ఉంటాడు. సో ఇలా జరుగుతూ ఉండగా తర్వాత వచ్చేసి ఆ పిల్లాడు పెరిగి పెద్ద అయిపోయాడు. సో పెద్ద అయిపోయి పట్టణానికి వెళ్ళి ఉద్యోగం చేస్తానమ్మా, నేను ఇక్కడుండి ఏం చేస్తాను, చదువుకొని అనేసి అంటాడు. తల్లి బాబు నిన్ను నేను చూడకుండా ఉండలేను, కనీసం నేనున్నంతకాలం నాతోనే ఉండు అనేసి అంటుంది. ఎందుకంటే ఆవిడకి వయసు మీద పడిపోయింది. ఇంకా పని చేసిన శరీరం అలసిపోయింది. కానీ కొడుకేమంటాడంటే, అమ్మ నువ్వు ఇంకా ఆల్రెడీ చాలా ఇదైపోయావు, ఇంకా చేయడం ఎందుకు, నాకు ఉద్యోగం వస్తుంది కదా, నేను చదువుకున్నాను, సో నేను వెళ్ళి నేను ఉద్యోగం చేసి నీకు డబ్బులు పంపిస్తాను అంటాడు.
ఇంకా తల్లి కూడా ఏమీ అనలేక, సరే నీ ఇష్టం నాయనా అంటుంది. సరే అని ఆ పిల్లాడు పట్నం వెళ్తాడు. పట్నం వెళ్ళి ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. సంపాదించి హాస్టల్‌లో ఉండి మంచిగా అన్నీ చూసుకుంటూ ఆళ్ళమ్మకి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులయ్యేసరికి ఏమవుతదంటే స్నేహితులు ఎక్కువగా పరిచయాలు పెరుగుతాయి. సో, పరిచయాలు పట్నం అంటే పరిచయాలు పెరగడం సహజమే. కానీ ఆ పట్నం పరిచయాలు ఏం చేసినియంటే ఆ పిల్లాడిని చాలా మార్పు తీసుకొచ్చేసాయి. ఇంకా ఏంటంటే మందు, సిగరెట్టు, పేకాట, ఇంకా అవలక్షణాలు లేని లక్షణాలన్నీ కూడా వచ్చేసినియి ఆ పిల్లాడికి. అక్కడి నుంచి తల్లికి డబ్బులు పంపించడమే తప్ప ఒక్కొక్కసారి పంపించడం కూడా మర్చిపోయేవాడు. సో, ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ తనకే ఖర్చయిపోయాయి. ఆ తల్లి ఏమీ అడిగేది కాదు. ఉన్నంట్లో తను సర్దుకుపోతూ ఉండేది. ఇలా కొన్ని రోజులు అయిపోయాక తల్లిని చూడ్డానికి కూడా వెళ్ళేయడం కూడా తగ్గిపోయింది ఆ పిల్లాడు. సో, తగ్గిపోయేసరికి తల్లి ఒకరోజు ఫోను చేసి, "నాయనా నాకు అస్సలు బాగోలేదు. నువ్వొక్కసారి రా నిన్ను చూడాలని ఉంది" అని ఎన్నో సార్లు ఆమె ఫోను చేస్తూనే ఉంటుంది. ఉన్నా కూడా వస్తాను, అప్పుడొస్తాను, ఇప్పుడొస్తాను, నాకు ఖాళీ లేదు, నాకు ఉద్యోగం, నేనేమన్నా నీలాగా పనికెళ్తున్నానా? నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి టైమ్ టు టైమ్ ఎళ్ళాలి అని చెప్పి తల్లిని ఆ మాటలు, ఈ మాటలు చెప్పేవాడే కానీ వెళ్ళేవాడు కాదు. ఇలా కొన్ని రోజులు జరిగిపోయాక ఆ పిల్లాడికి ఫోనొచ్చింది. ఫోన్‌లో అవతలి వాళ్ళు "నువ్వు అర్జెంట్‌గా రావాలి. ఇప్పుడు రాను అంటే కుదరదు. మీ అమ్మ పరిస్థితి అస్సలు బాలేదు. నువ్వు వచ్చి చూస్తే గాని కుదిరేలా లేదు" అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ కలిసి ఫోన్‌లు చేసి గట్టిగా మాట్లాడేసరికి ఏమనలేక వచ్చేసాడు. తల్లి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆహ్, కారు దిగి మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంటి ముందు చాలా మంది జనమున్నారు. ఏంటి మా ఇంటి ముందు ఇంత జనమున్నారు అని ఆ అబ్బాయికి అర్థం కాలేదు. అర్థం గాక అలాగే మెల్లగా చూసి చేతులు చేతిలో ఉన్న బ్యాగ్‌ని అలా మెల్లగా పట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ జనాన్ని తప్పించుకుంటూ అటు ఇటు తప్పించుకుంటూ మనసులో ఏదో కంగారు, దడ అనిపిస్తున్నా దాన్ని పక్కకు పెట్టి మెల్లగా ఆహ్, వరండాలోకి వచ్చాడు. వచ్చేసరికి తెల్లని గుడ్డలో తల్లి కప్పేసి ఉంది. తెల్లని దుప్పటి మొత్తం కూడా కప్పేసి ఉందన్నమాట. తల్లిని ఒకసారి అలా చూసేసరికి కూలబడిపోయాడు. కూలబడిపోయి "అమ్మా! నువ్వేనా ఇలా అయిపోయావా?" అని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడు. ఏడ్చేసి "అమ్మా! నువ్వు రమ్మన్నప్పుడల్లా నేను రాలేకపోయాను. కానీ ఈరోజు నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోయావా?" అనేసి చాలా గట్టిగా ఏడుస్తాడు. ఏడుస్తుంటే పక్కన ఒక తెల్లని కవర్ కనిపిస్తుంది. ఆ కవర్ మీద పైన ఒక సీసా పెట్టి ఉంది. అది చూసిన అబ్బాయి ఆ పేపర్ తీసుకొని అది కవర్ తీసి దాంట్లో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ తీసి చదువుతాడు. "బాబు నువ్వు ఎక్కడో ఉన్నావు. నీతో నేను ఎన్నో చెప్పాలనుకున్నాను. నా మనసులో బాధ నీతో చెప్పాలనుకున్నాను. నిన్ను చూడలేకది చాలా రోజులైపోయింది చూడక. నాకు నిద్ర కూడా పట్టట్లేదురా. వేసుకున్న మందులు కూడా పట్టివ్వట్లేదు. నీ మీద బెంగతో నాకు మందులు కూడా పట్టివ్వట్లేదు. ఎన్ని మందులు మింగినా జబ్బు కూడా నయం కావట్లేదు. కానీ చివరగా నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉంది. కానీ నిన్ను చూడగలనో లేదో తెలీదు కానీ నా ప్రాణాలైతే పోయేలా ఉన్నాయి. నిన్ను ఎంతో ముద్దుగా పెంచుకున్నాను. అల్లారి ముద్దుగా పెంచుకున్నాను. కానీ చివరి రోజుల్లో నీ ఒడిలో పోవాలనుకున్నాను. కానీ నువ్వు లేకుండానే పోతానేమోనని భయంగా ఉందిరా" అని ఆ కాగితంలో రాసి ఉంది. అది చదివిన ఆ పిల్లాడు అబ్బాయి చాలా చాలా గట్టిగా పట్టుకొని తల్లిని ఏడ్చేస్తాడు. తను చేసిన తప్పేంటో తలుచుకొని తలుచుకొని ఏడుస్తాడనమాట. తలుచుకున్న ఇక్కడ జరిగిందేంటి? ఎంత తలుచుకున్నా తల్లయితే తిరిగి రాదు. తిరిగి రాని దూరాలకెళ్ళిపోయింది. ఉన్నన్నాళ్ళు తల్లి రా, రా, రా అన్నప్పుడు ఒక్కసారైనా వెళ్ళి కొడుకు చూడలేదు. స్నేహితుల్లో అలాగే ఫ్రెండ్స్ సర్కిల్స్ అని చెప్పి ఆ అగాధంలోకి దిగిపోయాడు. మందు, చెందు అంటూ గొంతులేశాడు. కానీ ఈరోజు ఆ తల్లి రమ్మన్నా రాదు.
చూడాలన్నా కనిపించదు. ఆ తల్లికి కనపడాలన్నా కొడుకు కనపడడు. అలాంటి పరిస్థితి ఎంతో మంది తల్లులు ఈ రోజుల్లో చాలా మందిలో అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అబ్బాయిలకి ఎవరైతే ఉంటున్నారో తల్లులు ఓ చోట, పిల్లలు ఒక చోట ఉండడం ఇప్పుడు సహజం అయిపోయింది. ఎందుకంటే ఉద్యోగాల పేర్లు చెప్పి ఎక్కడెక్కడో ఉంటున్నారు. సో, వాళ్ళకేంటంటే ఆ తల్లి మీద ప్రేమ ఉన్నంత సేపు అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ ఎప్పుడైతే స్నేహితులు అంటే మంచి స్నేహితుల సాంగత్యం దొరకనప్పుడు ఎలాగా అయిపోతారంటే వాళ్ళు ఇంకా ఇల్లు, పిల్లలు, తల్లి, తండ్రి అని ఎవ్వరు కూడా తెలీదు, గుర్తుండరు వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళే గుర్తు, వాళ్ళతోనే ఉంటారు. దానివల్ల తిరిగి రాని లోకాలకెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ చూడాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళతో గడపాలన్నా ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. ఒక్క సెకను కూడా తిరిగి రాదు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా పిల్లలు దూరంగా ఉంటున్నారో వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి. కనీసం రోజుకొకసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న జీవితాలు మీ మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ ఎందుకు చెప్పానో మీ అందరికీ చెప్పాను కదా ఫస్ట్‌లోనే. సో, ఈ స్టోరీ నచ్చితే అందరూ చూడండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నేను జస్ట్ అందరికీ కూడా చూసి ఇది బాధ ఇలా ఉంటుంది, ఒక తల్లి బాధ అని తెలియచేయాలని మాత్రమే చెప్పాను. సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో మంచి స్టోరీతో మీ అందరికీ ముందుకి వస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్.